సో ఎక్స్ప్రెస్ రాజాలో ద ఫైనల్ 2 ఇప్పుడు వస్తారు ఇక్కడ ఈ చైర్ లో కూర్చుని కొంచెం భయంకరమైన గేమ్ ఆడాలి. అంటే ఇది ఇంకా వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే ఆ చైర్ లో కూర్చుని 2 నిమిషాలు గిర్రం తిరుగుతారు వాళ్ళు. తిరిగిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి వేరేలా ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తారు. సో అది ఆడడానికి ఇప్పుడు రాబోతున్న ఇద్దరు ఎవరంటే రంగు రంగు సకలెక్కి రింగు రంగం వచ్చిన పిల్లగాడు ఏ పింగు పింగు కళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు ముగ్గు మంచి పిల్లగాడు అని నీ లోపల కంది రోడ్డు చెట్టు పళ్ళు వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు చూడి కొట్టినోడ వల్ల నీకు దూడి మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎడుడు ఎడుడు అరాడుడు నువ్వు నువ్వు నాకు సరైనడు సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ మీతో పాటు ఇంకొకళ్ళు నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా దక్షులు కట్టి తోపులు కట్టి లెక్కలు పెట్టి ఖాళీగా వదిలేస్తా స్పీకర్లు కట్టి మనుషులు కట్టి డబ్బులు కట్టి ఒకసారి ఆడరా నీ ఇష్టం ఆడరా కొంచెం తేడా నీ నాకు కొంచెం తేడా ఆ మట్టి కొంచెం తేడా ఆ సొక్కు కొంచెం తేడా అందుకనే నువ్వు తెచ్చావు అందుకనే నువ్వు తెచ్చావు తోడా 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 థ్యాంక్ యూ. సో ఎస్, ముందుగా అసలు విషయం అడగాలి. మీ ఇద్దరు తెలుగు మాట్లాడతారా? ఫుల్ వచ్చు, రాస్తారా? రాస్తాం, తప్పులు వస్తాయి. తప్పులు వస్తాయి. నాకు కావాల్సింది అదే కదా. మీ పేరు? ప్రవళిక రెడ్డి. ప్రవళిక ఏం చేస్తుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ ఏ కాలేజ్? మెగా కాలేజ్. అన్ని మళ్ళీ ముక్కలే. మెగా గట్కేసర్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? ఈసీ ఏ సెక్షన్. ఏంది ఇంజనీరింగ్ లో కూడా సెక్షన్లు ఉంటాయా? మాది మొత్తం 2 సెక్షన్స్ అన్నమాట, ఏ అండ్ బి. ఏ కన్సిస్ట్ 160 మెంబర్స్, బి కన్సిస్ట్ 60 మెంబర్స్. మీరు ఎక్కడ కుదురుకుంటారా మీరు? అదే అటు ఇటు తిరుగుతారేనమ్మా. మైక్ ఆయనకి ఇవ్వండి. అంకుల్ మీ పేరు? వంశీధర్ రెడ్డి. ఏం చేస్తున్నారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. సో ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, రౌండ్ రౌండ్ తిరుగుతారు. దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బోర్డు మీద ఆల్రెడీ తెలుగులో ఒకటి రాసి ఉంటుంది, అందులో కొన్ని లెటర్స్ లేపేసి ఉంటుంది. ఆ లెటర్ మీరు స్కెచ్ పెన్ తో ఆ లెటర్ ఏంటి అనేది మీరు రాయాలి. ఓకేనా? వెరీ గుడ్. అంకుల్ మీదే ఫస్ట్ ఛాన్స్, కూర్చోండి. 3, 2, 1 గో. ఎక్స్ప్రెస్ ఏంటి భయ్యా? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెత్త బత్తాలు ఇప్పుడు ముందే పరిచయమా? అన్నయ్య అవుతుందా? నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే వాడికి ఆపమని అడుగుతే ఆపేసేవాడు. మీకు అర్థం కాలే ప్రదీప్, ఆయన 2 సార్లు ఉప్మా తిన్నారు తెలుసా? నీకు ఎలా తెలుసు? చుట్టాలు చెంగుమంటూ రాబెట్టగా రాసేద్దాం చెట్టాలు కాళ్ళు 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 లోపల పెట్టుకో. 3, 2, 1 స్టాప్ గో. ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే పడేసి నన్ను మీద ఎక్కి చెక్కుతున్నదే ఉన్నదే గుండె ఆగిపోతాందే ఒడ్డు కాగిపోతాందే అత్తమాన పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకున్నాడు మునిట్ట తిప్పమ్మకే లాంటి వేసు చూపమ్మకే ఓకే 10, 9 ఆపే ముందు
చిన్న వెరైటీగా ఆయనకి రౌండ్ రౌండ్ తిరగడంతో అండ్ ఆగి పరిగెత్తుకుంటూ స్ట్రైట్ లైన్ లో వచ్చావు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా బాగా వచ్చావు. అండ్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో చెంగళ పూదండ చెంగళ కాకుండా లాకి వావత్తు కూడా ఇచ్చుంటే చెంగళ పూదండ బంగారం వెళ్తాడు అదనమాట అది. ఓకే సో ఫస్ట్ ఇది పాయ. రెండోది ఆల్మోస్ట్ తెలుగులో రాయడానికి ప్రయత్నించాడు ఆయన. ఇదేమిటిది? అది ఐడియా రాలేదు. ఇదేమిటి? కా. ఇది పా. మరి లేకపోతే ఇదేంటి భయ్యా? గా. గతో చుడు అని ఉంది. మధ్యలో ఏమి రావాలి? నువ్వు అదే రాసావు అక్కడ. అది రెండోది పోయి. గ్రీష్మ ఋతువు రైట్ ఆన్సర్. అండ్ సాలార్జింగ్ మ్యూజియం. సున్నా సైలెంట్ సాలార్జింగ్ మ్యూజియం. ఇది అది అంటే సంతకం పెట్టావా? ఓకే ఇదే బాగుంది. జింగే బాగుంది అన్నిటికంటే. సాలార్జింగ్ మ్యూజియం. ఓకే నో ప్రాబ్లం. ఒకటి రైట్ ఆన్సర్ రాశాను. గ్రీష్మ ఋతువు. వెల్ డన్ సూపర్. పాపం ఆ క్లిష్ట పరిస్థితుల్లో లెటర్స్ గుర్తెచ్చుకోవడం కష్టమే. ఈయన ఇంత బాగా రాశాడు అంటే మా అమ్మగారు ఎట్లా రాస్తారు అనేది నాకు కూడా డౌట్. సో ఇగో పెద్ద ఆవిడ సోమ్మ. 3, 2, 1 go. చాలు ప్లీజ్. అదే ఏం ఆపాలి? ఏం చాలు? చాలు ఇంకా చేరుగా ఇదిగో చేరు చాలు. ఓకే చెప్పా చేరుగా చెప్పాను. చాక్లెట్ ఇస్తా. అవునా? అబ్బా చాక్లెట్ ప్లీజ్. అదే 3, 2, 1 స్టాప్. టైం అవుతుంది. హాయ్ నాకు ఎక్కనున్నదే నేను ఎవరు తీసుకెళ్ళాను? మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే. ఈ మధ్యలో కౌంటర్ వేయడం అవసరాలు ఉంది. బంద్ తీసుకోవచ్చుగా. అంతే. ఆ టైం ఏమైంది? Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆ టైం అయిపోయాక రాసింది భయ్యా తూచ్. ఏం రాస్తే? అన్ని తప్పలేదు. సో ఫస్ట్ వన్ హిరణ్యకశిపుడు. అది రాంగ్ ఆన్సర్ అమ్మా. అది మామూలునా మెలికినా ఉండాలి. ఇది మహిషాసుర మమ్మీ తప్పు రాసావమ్మా. ఇదేది డాక్టర్ సవరం. వెరీ గుడ్ అమ్మా. సవరం కరెక్ట్ ఆన్సర్. నాలుగోది నువ్వేమనుకుని ఫిల్ చేసావు లాస్ట్? నాకు అది రాలేదు. అది రాకపోతే ఇంకోటి ఏదో రావాలి కదా. ఇదేంటి యామ గంధాలు తూలు? నాకేమర్థం కాదులే. బూతులో ఉంది ఇది. ఇది యక్షగంధర్వులమ్మా. అండ్ మహిషాసురమర్దిని పాపం తప్పు రాసావు. హిరణ్యకశిపుడు తప్పు రాసావు. ఓన్లీ ఒకటి విగ్గు కాబట్టి బాగా సెట్ అయింది. సో 1 రైట్ ఆన్సర్. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. మీరు ఒక రైట్ ఆన్సర్. వెల్ డన్. ఇద్దరు బాడారు. ఇద్దరులో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా అంటే? అండ్ ద విన్నర్ ఇస్ ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్స్.